ఒక పక్కన డిఎస్సి నియామక పత్రాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలతో సహా ఆ డిఎస్సి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళ లిస్టు జిల్లాల వారీగా పెట్టారు. అక్కడి నుంచి వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల్లో అమరావతి దగ్గరకు వచ్చి అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు తీసుకోవాలన్నటువంటిది ప్లాన్ చేశారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇదివరకు జగన్ మిస్ అయింది ఏంటంటే సచివాలయ ఉద్యోగులకి అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన 1,50,000 మంది దాకా ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళకి ఆ ఫీలింగ్ రాలేదు మేము ఈ ప్రభుత్వం వలన అన్నటువంటి. అలాగే వాలంటీర్లకు ఇచ్చిన ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే అసలు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆ సంబంధం లేదు. అది ఎప్పుడైనా సహజంగా రెగ్యులర్గా అదంతా డిపార్ట్మెంటల్ వర్కే జరుగుతుంది. కానీ అలాగా వాళ్ళకి కాదు, వాళ్ళకి ఆ ఫీలింగ్ క్రియేట్ కావాలి. ఈ ప్రభుత్వంలో తమకు ఉద్యోగం వచ్చింది అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అయితే అందులో టీచర్లు అనేటటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఎలక్షన్లో వాళ్లే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి పోలింగ్ సందర్భంగా వాళ్ళని మెప్పించడం. ఇదివరకు కూడా రాష్ట్ర చరిత్రలో హయ్యెస్ట్ డిఎస్సీలు ఇచ్చింది, టీచర్ల రిక్రూట్ చేసింది తెలుగుదేశం. అందుకనినే అక్కడ ప్రతిసారి కూడా కాంగ్రెస్కి గతంలో ఈ టీచర్లు ఆ ఎలక్షన్స్ సందర్భంలో సహకరించకుండా తెలుగుదేశానికి సహకరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మొన్న తెలుగుదేశానికి సహకరించింది కూడా. కాబట్టి అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో టీచర్లకి నియామకాలు తన చేతుల మీదకి ఇస్తే బాగుంటుందని భావించారు. అందుకు ప్రిపేర్ చేశారు. అయితే ఈలోపు కోర్టులో వచ్చినటువంటి గొడవ ఏంటంటే ఎస్జిటీలకు సంబంధించి కొంతమంది స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వాళ్ళకి అర్హత ఉండి 2 చోట్ల పాస్ అయ్యారు. కానీ ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దాంట్లో అంటూ ఆ ఎస్ఏ పోస్టులు ఆపేసేసి ఇక్కడ ఎస్జిటీలు ఇస్తే దాని మీద హైకోర్టుకు సంబంధించినటువంటి సింగిల్ బెంచ్ అది తప్పు అని తీర్పిస్తే ఆ తీర్పును పట్టించుకోకుండా డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి డివిజన్ బెంచ్ కూడా ఏకంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలో డివిజన్ బెంచే ఖచ్చితంగా వాళ్ళకి అర్హత ఉండి వాళ్ళ అర్హతల్ని చెడగొట్టడం ఏంటి, 2 చోట్ల పాస్ అయినప్పుడు వాళ్ళు ప్రిఫరెన్స్లో అది చూపించలేదు అన్నటువంటి పేరుతో తక్కువ అర్హత ఉన్న పొజిషన్ ఇవ్వడం ఏంటి, పెద్ద అర్హత ఉన్న పొజిషన్ ఇవ్వాలి కదా. లేకపోతే వాళ్ళు మళ్ళీ 20 ఏళ్ల పాటు పడుతుంది వాళ్ళు ఆ పొజిషన్కి పోవడానికి. ఇది ఎక్కడిది, ఇది అన్యాయం అని చెప్పి తీర్పిచ్చి వాళ్ళకి అలా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు అమలు చేయకుండా ఇచ్చేయడానికి బిగిన్ చేశారు. పనిలో పనిగా అక్కడ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళేటటువంటి దానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఇచ్చేసినట్టు ఉంటుంది. అక్కడ ఒకవేళ సుప్రీంకోర్టుకి పోయినటువంటి సందర్భంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అదిగో మేము ఇచ్చాం కానీ మధ్యలో కోర్టు ద్వారా ఆగిపోయిందని నేను, లేదా స్టే తీసుకుని వచ్చారనుకోండి ఇప్పుడు ఈ టోటల్ నియామకాలన్నిటి మీదన అదిగో మేము ఇచ్చాం కానీ వాళ్ళు వాళ్ళ కోర్టుల వల్ల వచ్చింది, దాని వెనకాల అవసరమైతే అందులో పిటిషన్ వేసిన వాళ్ళు వెనకాల ఎవరో ఏ వైసీపీ బంధువు ఇట్లాంటిది ఏదైనా ప్రొజెక్ట్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారా. అయితే కానీ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆగారా లేకపోతే దేనికి ఆగారో తెలియదు. కానీ మెగా డిఎస్సి 19వ తారీఖు జరగాల్సిన నూతన ఉపాధ్యాయుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం వాయిదా పడిందట. మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి పేరుతో ప్రకటన రిలీజ్ అయింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం గుంటూరులో భారీ వర్షాల కారణంగా అభ్యర్థులు రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మేబీ హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం కోసం ఈ పని చేసి ఉండొచ్చు.